అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు దాదాపు 119 నియోజకవర్గాలు, 33 జిల్లాలు, మండలాలు, గ్రామాలలో ఆయన పెద్ద ఎత్తున ఒక సెలబ్రేషన్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని తెరపైకి తీసుకొస్తున్నాడు. సో డిసెంబర్ 7వ తారీఖు 2024 వస్తే అంటే వచ్చే నెల 7వ తారీఖుకి 1 ఇయర్ పాలన పూర్తయిపోతుంది కాంగ్రెస్కి సంబంధించిన వ్యవహారంలో. సో ఈ సంవత్సరం పాలన పూర్తయిపోతున్నటువంటి సందర్భంలో ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీలో పబ్లిక్ని పోగు చేసి అక్కడ మీటింగ్లు పెడుతున్నారు. 6 గ్యారెంటీలు చేసేసినాం, అమలు అయిపోయినాయి, 2500 ఇచ్చేసినాం, రైతు బంధు ఇచ్చేసినాం, రుణమాఫీ ఇచ్చేసినాం అని చెప్పి కళాకారులతోటి పాటలు పాడిపిస్తున్నారు. ఇక పాటలు మీకు తెలుసు కదా, 2500 చేసేసిండు, రైతు బంధు ఇచ్చేసిండు, ఇంత గొప్ప నాయకుడయ్యా రేవంత్ రెడ్డి అని పాటలు పాడతారు కదా. సో ఏమన్నా తప్పులు మేము పాడితే క్షమించుర్రి, కళాకారులను నేను కించపరచాలని అయితే కాదు, కానీ నా ఓన్ పాట నేను ఏదో పాడేటటువంటి ప్రయత్నం చేసిన. పాపం కళాకారుల బాధ కళాకారులకు ఉన్నది. కళాకారుల పైన పబ్లిక్ మండిపడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆఖరికి రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం చేపట్టి కళాకారులు బలవుతున్నారు. చాలా మంది కళాకారులను పబ్లిక్ విమర్శిస్తారు. మీరు ఎందుకు వస్తారు, మీకు ఏం అవసరం, మీరు రాకండి, అనవసరంగా మీరు ఇబ్బంది పడుతున్నారు, మీరు ఎందుకు వాడుతున్నారు పాటలు ప్రభుత్వం మీద, మీరు పాడకండి, వాళ్ళు చేసి నేను లేదు ఇప్పటిదాకా అని చెప్పి పాపం కళాకారుల పైన కూడా పబ్లిక్ కొంత మండిపడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పాపం కళాకారులకు ఏముంటుందండి, పాపం వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకు కొంత వాళ్ళు ఎవరికైనా కూడా డబ్బులే అవసరం కదా. కళాకారులకు కూడా పొద్దు నుండి సాయంత్రం దాకా ఏమైనా పాటలు పాడడమో లేకపోతే వాళ్ళ వృత్తి అది కదా, వాళ్ళ వ్యవహారమే అది కదా. ఇప్పుడు నా వృత్తి నేను వార్తలు చదివితే యూట్యూబ్లోకి వెళ్ళి చిన్నగా ఏమైనా పైసలు వస్తే ఏమైనా చేస్తాం. కళాకారులు కూడా వాళ్ళ డబ్బుల కోసం ఏదో పాటలు పాడేటటువంటి అవకాశం ఉంటుంది. ఏ పార్టీ అయినా కూడా వేరే పార్టీలకు సంబంధించిన వ్యవహారంలో కళాకారులకు అవసరం ఉండదు. వాళ్ళు అది అంటే వాళ్ళకి సంబంధించినటువంటి నేతలు ఎట్లా చెప్తే కళాకారులు అట్లా వినేటటువంటి అవకాశం ఉంటుంది. రేపటి రోజు బీఆర్ఎస్లు పిలిచినా పోతారు, బీజేపీలు పిలిచినా పోతారు, వాళ్ళ వృత్తే పాటలు పాడడం కదా. సో వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. కానీ ఈ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం చెప్పి కళాకారులు బలవుతున్నారు, కళాకారులను తిడుతున్నారు. పబ్లిక్ ఏం చెప్తున్నారు వినురిగో, చెప్పేటోనికి సిగ్గు లేకపోయినా వినేటోనికి ఉండాలి కదా అంటూ కాంగ్రెస్ హామీలపై తిరగబడ్డ ప్రజలు తిరుగుబాటు చేసిరు. తర్వాత జగిత్యాల జిల్లా కొడిమాల మండల కేంద్రంలో ప్రజాపాలన ముగింపు ఉత్సవాల కోసం వచ్చిన ప్రచార రథాన్ని అడ్డుకున్న ప్రజలు రైతు బంధు ఏది, తులం బంగారం ఏది, 6 గ్యారెంటీలు ఎవరికిస్తారంటూ ఎవరికిస్తుర్రంటూ పాటలు పాడడానికి వచ్చారు. ఎవరికిస్తున్నారని పాటలు పాడడానికి వచ్చారు. కళాకారులను కాంగ్రెస్ నాయకులను నిలదీసిన ప్రజలు హామీలు ఇవ్వకుండా ఏ మొహం పెట్టుకొని తిరుగుతున్నారు, సిగ్గు లేదా అంటూ కాంగ్రెస్ నాయకులను తిట్టిన జనం కార్యక్రమం మధ్యలోనే పాటలు ఆపేసి వెళ్ళిపోయిన కళాకారులు అని చెప్పి జగిత్యాలలో జరిగినటువంటి ఘటన. ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు ప్రభుత్వాల మీద. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రచార రథాన్ని తరిమి కొడుతున్నారు, ఉరికించే ప్రయత్నం చేస్తున్నారు, అసలు ఇక్కడ ఉండొద్దని చెప్పి. కానీ పాపం కళాకారులు ఇబ్బంది పడుతున్నారు. కళాకారులు ఏమో పాటలు పాడుతున్నారు. ఎందుకు పాడుతున్నారు పాటలు, దేనికోసం పాడుతున్నారు, ఏమొచ్చినాయని పాడుతున్నారు అని చెప్పి కళాకారులను ఈరోజు ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి జనం. ఇప్పుడు పబ్లిక్కి తెలియదు కదా, కళాకారులు ఏదో పాటలు పాడుతున్నారు, జనానికి నచ్చలేదు. ఎందుకంటే కళాకారులు గొప్పగా వీరుడు ధీరుడు రేవంత్ రెడ్డి సూర్యుడు, బంగారు తెలంగాణ చేసేసిండు, అద్దపు తునుకు అయిపోయింది, అన్ని హామీలు అన్ని ఇచ్చేసిండు, గ్యారెంటీలు అన్నీ వచ్చేసినాయి, తులం బంగారం వచ్చింది, అన్ని ఇచ్చేసిండు అన్న తరహాలో ఎలివేషన్స్ ఇస్తున్నారు కళాకారులు. పబ్లిక్ కూడా నచ్చలేదు. ఇదేం పాటలు, ఎక్కడ పాటలు, అన్ని పొగడే పాటలు వాడుతున్నారు, ఆయన ఏం చేసిందని వాడుతున్నారు అని చెప్పి చాలా మంది పబ్లిక్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు. కాబట్టి ఈ పాటలు వాడకుండా అని చెప్పి పబ్లిక్ చెప్తున్న మాట ఒకసారి చూడరు వీడియో ఎంత పెద్ద కథ ఉందో. పబ్లిక్ ఏం చెప్తారు, ఆయన చూస్తాడు పైసలు ఇస్తే పని చేస్తా అని. ఈ పెద్ద మనిషి కూడా పైసలు ఇస్తే పని చేస్తా అని చెప్పిండట. మహిళ చెప్తుంది, పెద్దమ్మ చెప్తున్నటువంటి మాట. నువ్వు కూడా అన్నావు పైసలు ఇస్తే పని చేస్తా అని. ఏ మొహం పెట్టుకొని వచ్చిన వీడికి అని చెప్పి ఒక అవ్వ చెప్తున్నటువంటి మాట. ఏం చెప్తారు కాంగ్రెస్ నేతలు, ఇక ఏం చెప్తారు చూడరు, వినురు వీడియో. వెళ్ళిపోరు ఉండకూరు, ఫస్ట్ వెళ్ళిపోండి ఇక్కడ ఉండని చెప్పి చెప్తున్నారు పబ్లిక్. ఏం చేసిర్రు, పెన్షన్ ఏది, మా పెన్షన్ ఏది, మా కథ ఏది అంటున్నారు జనం. సమాధానం చెప్పు. పెద్ద రచ్చ ఊళ్ళే పెద్ద రచ్చ, పెద్ద పంచాయతీ. లేకపోతే ఈయనతో గిజ్జతున్నారు కదా అంటున్నారు.
గాంధీ బొమ్మ కాడ పెద్ద పంచాయతీ అగో కళాకారులను ఉరికించి వెళ్ళిపోరు మీరు అని చెప్పి కళాకారులను తరిమి కొట్టేటటువంటి పరిస్థితి ఊళ్ళే ఎంత ఆగమాగం పరిస్థితి ఉంది. ఒక పెద్దమ్మ మాట్లాడిన మాటలు లేను తులం బంగారం మీదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిలదీసిన మహిళ ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో తనికెళ్ల గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ను తులం బంగారం ఎప్పుడు ఇస్తారని నిలదీసిన మహిళనట. ఎప్పుడు ఇస్తారని చెప్పి తులం బంగారం గురించి పట్టుకోండి ఇప్పుడు మన ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంగ్లీష్ పెట్టారు పెట్టారా తులం బంగారం ఏది మీ రుణమాఫీ ఏది మీ కథ ఏమని చెప్పి ఒక పెద్దమ్మ మాట్లాడుతున్నటువంటి మాట. అన్ని చెప్పిరు, మాకు ఇప్పుడు ఇల్లు కూడా గతి లేదు, మాకు ఇల్లు కట్టిస్తారా, మీరు ఎప్పుడు ఇస్తారు, సంవత్సరం దాటింది కదా, ఇంకా 4 సంవత్సరాలు అయితే అంటే అంటారు, మరి ఎప్పుడు ఇస్తారు, మాకు ఇల్లు ఏమైంది, తులం బంగారం ఏమైంది చెప్పి ఒక పెద్దమ్మ మాట్లాడినటువంటి మాట. ఇంకో వీడియో కూడా ఉంది నా తాన, ఒక తాత మాట్లాడుతుండ్రు అదే జనగాం జిల్లాలో ఒక తాత మాట్లాడినటువంటి వీడియో నేను మీకు చూపిస్తా. ఓ తాత ఏమంటుండంటే గమ్మత్తుంటుంది ఈ వీడియో మీకు చూపిస్తా గురి. ఒక తాత కాదు, ఒక తాత వీడియో, ఆ తాత వీడియో లేదు, ఒక అవ్వ వీడియో ఉంది నా తాన, ఒక ముసలవ్వ వీడియో ఉంది, ఆమె ఏం మాట్లాడుతుంది ఒక్కసారి ఇగో మీకు మంచిగా పెడతా గురి. ఓ తాత కూడా గమ్మత్తు మాట్లాడిండు, కానీ ఒక ముసలవ్వ మాట్లాడినటువంటి వీడియో. మేము ఓట్లు వేస్తే గెలిచి ఇప్పుడు మమ్మల్ని ఎందుకు ఇలా గోసపెడుతున్నారంటూ వృద్ధాప్య పెన్షన్ గురించి దారులు ఏదో ఉంటుంది ఇగో మీకు చెప్తా. వృద్ధాప్య పెన్షన్ గురించి ఇంత ఇబ్బంది పడాలి. ఇగో జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలో పెన్షన్ సమయానికి రావట్లేదని వృద్ధులు వికలాంగులు రోడ్లెక్కి నిరసన వ్యక్తం చేసిరు. వారు మాట్లాడుతూ ఓట్ల కోసం దండం పెట్టుకుంటూ మా చుట్టూ తిరిగి ఇప్పుడు పెన్షన్ సకాలంలో ఇవ్వకుండా ఆఫీసుల చుట్టూ తిప్పి ఇబ్బందులు పెడుతున్నారని వృద్ధాప్య పెన్షన్ గురించి దారులు ఆవేదన వ్యక్తం చేసి వృద్ధాప్య పెన్షన్ దారులు ఆవేదన వ్యక్తం చేసిరని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వీడియో. ఈ వీడియో చూడు, గమ్మతుంటది. అవ మాట్లాడినటువంటి ఆమె బాధ చూడు. చూపాతా ఉండి నాకు వండి పెట్టేటాళ్ళు లేరు, ఒక్కదాన్ని ఇలా వచ్చి కూర్చొని వణుకుతాంది నా ప్రాణం. మరి ఇక మీరు అప్పుడు ఓట్లు వేయాలని ఇల్లు తిరిగి దండాలు పెట్టుకుంటా 100-200 చేతులు పెట్టి వేయించుకొని గెలిచిండ్రు. ఇప్పుడు మేము చేయబట్టి మీకు రాజకీయం వచ్చింది, మేము చేయబట్టి వచ్చింది. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు ఇట్లా కోసం మేము చేయబట్టి మీకు రాజకీయం వచ్చిందంటే మేము చేయబట్టి మీకు అధికారం వచ్చింది, మమ్మల్ని ఎందుకు ఇట్లా గోస ఊచుకుంటారు అని చెప్పి అవ్వ చెప్తున్నటువంటి మాట. అయితే నేను మీకు ముచ్చడి చెప్తా. చాలా మంది వృద్ధులు ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి గల కారణం ఏంటంటే ఫస్ట్ 4,000 రూపాయల పెన్షన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. గతంలో కేసీఆర్ 2,016 రూపాయలు ఇచ్చిండు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన 16 రూపాయలు కూడా ఇవ్వలేదట, కేవలం 2,000 రూపాయలు మాత్రమే ప్రతి నెల ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు. అయితే ఈ 4,000 రూపాయలు ఎప్పుడు వస్తాయి? మరి 4,000 గురించి కదా చాలా మంది వృద్ధులు వాళ్ళు ఓట్లేసింది. వృద్ధులు 4,000 గురించి ఓట్లేయడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ పిల్లలు వాళ్ళని పట్టించుకోరు. చాలా మంది పెళ్ళైనాక వేరుపడిపోతారు. పిల్లలు వేరుపడిపోయినాక చిన్న కొడుకు పెద్ద కొడుకు బిడ్డలు వాళ్ళందరూ దూరం అయిపోతారు, చూసుకోరు. ఇక ముసలి వాళ్ళకి వచ్చేటటువంటి 2,000 రూపాయల పెన్షన్ తోటి 500 రూపాయల మందులు, 500 రూపాయల బియ్యము, ఇంకో 500 రూపాయలతో వాళ్ళ ఏదైనా కూరగాయలు, ఇంకో 500 రూపాయలతో ఏదైనా ఏదో ఓ వ్యవహారం నడుస్తుంది వాళ్ళది. అంటే ఎట్లా 2,000 రూపాయలతో నెలాఖరికి సామాన్లు అవి ఇవి 500 రూపాయలు, వాళ్ళ మనోళ్ళకు 100 రూపాయలు 200 రూపాయలు ఎట్లా ఇచ్చి వాళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అయితే కాంగ్రెస్ 4,000 చెప్పేసరికి ఇంకో 2,000 ఎక్కువ వస్తాయి కదా, కాబట్టి ఇక మన జీవనం కూడా బాగుంటుంది కదా, మనం ఇన్ని రోజులు 2,000తోనే బతికినాం, ఇంకా ఇప్పుడు 4,000 వస్తే భరోసా ఉంటుంది, అప్పుడు మనం ఎవరి దిక్కు చూడాల్సినటువంటి అవసరం ఉండదు, కొంచెం బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో చాలా మంది వృద్ధులు ఓట్లు వేసారు. సీన్ కడి అయితే సంవత్సరం అవుతుంది. సంవత్సరం ఇప్పటిదాకా వాళ్ళకి 4,000 రూపాయల పెన్షన్ గతి లేదు.
ఆఖరికి ఇచ్చే పెన్షన్ చక్కగా ఇస్తున్నా అంటే పెన్షన్ కూడా చక్కగా ఇస్తలేరట. కొన్ని పేర్లు కొట్టేసిరట, కొన్ని పేర్లు లేనేలేవట. కొంతమందికి పెన్షన్ వస్తుందని బుక్లో రాస్తున్నారట, కొన్ని పైసలు ఇస్తలేరట. గిన్ని లుసలుసలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక. బీఆర్ఎస్కి కాంగ్రెస్ పేరు తేడా కనబడతలేదు. బీఆర్ఎస్ దుర్మార్గులు అదే చేసిరు, కాంగ్రెస్ కూడా అదే చేస్తారు. పెద్ద తేడా ఏమున్నది ఇలా? జరిగేటటువంటి కార్యక్రమం అదే కదా. కాబట్టి ఇప్పటికన్నా 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయిరి. చాలామంది వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పటికన్నా 4,000 రూపాయల పెన్షన్ ఇప్పుడు డిసెంబర్ 7వ తారీఖు ఎట్టైనా పెన్షన్ ఇవ్వడానికి రెడీ ఉన్నారట. పెన్షన్ పెంచుతురట డిసెంబర్ 7వ తారీఖు. కాబట్టి ఆ డిసెంబర్ 7వ తారీఖు పెన్షన్ పెంచి ఏదో ఒక ఉపాయం కట్టేటటువంటి ప్రయత్నం చేయిరి. లేకపోతే చాలా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది. గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఓట్లు తక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలామంది వృద్ధులు కూడా ఓట్లు వేయాలి కదా, వికలాంగులు కూడా ఓట్లు వేయాలి కదా. ఇంకా వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ అన్నారు. 4,000 రూపాయలు వృద్ధులకు, 6,000 పెన్షన్ వికలాంగులకు అని చెప్పారు. వికలాంగులకు కూడా ఇప్పటిదాకా పెన్షన్ ఇవ్వలే. 6,000 రూపాయల పెన్షన్ ఏమైంది మరి? ఎందుకు ఇవ్వలేకపోయారు? రైతు బంధు లేదు, పెన్షన్ లేదు, 6 గ్యారెంటీ లేదు, మీ కథ లేదు. బస్సు ఇచ్చిర్రు, తర్వాత 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి కారెట్ ఇచ్చిర్రు. మిగతా ఏం లేదుగా, ఏం ఇవ్వలే. ఓ మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు, ఓ పెద్ద కథ. ఇంకా స్టూడెంట్లకు వాళ్ళు విద్యార్థులకు 5 లక్షల రూపాయల విద్యా భరోసా కారెట్. ఎక్కడి పోయింది విద్యా భరోసా కారెట్? 5 లక్షల రూపాయలు అట ఇచ్చిర్రా. ఏడిచ్చిర్రు, గప్పాలు కొట్టిరు, అవతల పడ్డారు, కథం. ఇక మేము ఉన్నాం కదా, మేము ఏం చేసినా నడుస్తున్న ఆలోచనలు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. సో చూద్దాం. మొత్తానికైతే తిరుగుబాటు చేస్తున్నారు. ప్రభుత్వం పైన కాదు, ఇది రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు. ప్రభుత్వం పైన, ప్రభుత్వం అంటేనే రేవంత్ రెడ్డి కదా. ముఖ్యమంత్రి ఎవరున్నారు? రేవంత్ రెడ్డి సారే కదా. ఊ అంటే మీరు రేవంత్ రెడ్డి అంటారు అంటే రేవంత్ రెడ్డిని అంటారు. ముఖ్యమంత్రి ఆయనే కదా. ముఖ్యమంత్రి దగ్గర 6 మంత్రి పదవులు ఉన్నాయి. 6 మంత్రి పదవులు. ఏం డిసిషన్ అయినా రేవంత్ రెడ్డి సంతకం పెడితేనే కదా ఫైనలైజ్ కావాల్సింది. ముఖ్యమంత్రి ఆలోచన విధానాలతోటే కదా ఫైనలైజ్ కావాల్సింది. కాబట్టి రేవంత్ రెడ్డి సార్నే అంటారు. సో చూద్దాం ఏం జరగబోతుందో.